సడన్ గా సోమాలని సర్దేసి ఈ పాదయాత్ర ఎక్కడికని అనుకుంటున్నారా? హాయ్ ఫ్రెండ్స్, మీరైతే నేను మాట్లాడే మాటలు వినండి. వెనకాల మా ధర్మగుడు పొక్కుడు చెప్తున్నా సరే వాడు వైపు చూడకండి. అసలు మ్యాటర్ ఏంటంటే మన ఛానల్ 150K సబ్స్క్రైబర్స్ రీచ్ అయినప్పుడు మా ఊళ్ళందరికీ పార్టీ ఇస్తానని చెప్పాను. ఏ ముహూర్తం నా నోట్ల నుంచి ఆ మాట వచ్చిందో తెలియదు కానీ మా ఊళ్ళందరూ దాన్నే పట్టుకుని ఉన్నారు. నేను ఎక్కడ కనబడి నాతో ఏం మాట్లాడినా దాని గురించి అడుగుతున్నారు. 150K నుంచి 170K రీచ్ అయిపోయి ఇంకా ఇప్పుడు ఇస్తావరా అయ్యా? వాళ్ళడికి దాంట్లో కూడా న్యాయం ఉన్నది కదా. అప్పుడు ఇస్తానని చెప్పి ఇప్పుడు వరకు ఇవ్వకుండా ఉంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి? ఇంకొన్ని రోజులు ఇవ్వకుండా ఉన్నానంటే వాళ్ళందరూ ప్లాన్ వేసుకుని నన్ను కుమ్మేసేలా ఉన్నారని చెప్పి ఈ రోజు ఎలాగైనా సరే పెద్ద పార్టీ ఇద్దామని డిసైడ్ అయిపోయాను. దాంట్లో మాకు కావాల్సిన సోమాలని లిస్ట్ రాయించుకుని వాటిని తీసుకురావడం కానీ సర్రమని స్కూటీ వేసుకుని రామిల్ వచ్చేసాం. ఫస్ట్ కిరాణా సోమాలు కూరగాయలు తీసుకొని చికెన్ తీసుకుందాం మన షాప్ దగ్గరికి వచ్చేసాం. మేము వెళ్ళిన ప్రతిసారి అన్ని ఉండేవాడు కానీ ఈసారి ఉదయం ఉన్నది. అయినా సరే ప్రతి వీడియోలోనే అన్ని కనబడుతున్నాడు. ఈసారి నువ్వు కనబడి మేము ఎలా పార్టీ చేసుకుందాం అనుకుంటున్నాం. ఒక 5 కేజీలు చికెన్ కొట్టేసి ఇవ్వని చెప్పగానే చక్కచక్క చేసి ఇచ్చేసింది. చికెన్ తీసుకుని ఉదయమ్మకి టాటా చెప్పేసి అక్కడ నుంచి బయలుదేరేసాం. ఇవన్నీ చెప్తున్నాను కానీ మేము ఏం చేయాలనుకున్నాం, మా ప్లాన్స్ ఏంటో చెప్పలేదు కదా. స్టార్టింగ్ లో మా వాళ్ళు రెస్టారెంట్కి వెళ్ళిపోదాం అన్నారు. కాసేపటి తర్వాత వండుకుందాం అన్నారు. కాసేపటి తర్వాత మళ్ళీ డిస్కషన్ పెట్టారు. డిస్కషన్ మధ్యలో అయితే నేను ఏం మాట్లాడలేదు. మళ్ళీ ఏదైనా తేడా జరిగితే నన్ను అంటారని చెప్పి సైలెంట్ గా ఉండిపోయాను. మా వాళ్ళు వండుకుందాం డిసైడ్ అయ్యారు. ఇప్పుడైతే మనం చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై చేయబోతున్నాం. నెక్స్ట్ వీడియోలో మేము ఎలా పెంట చేసాం అదే వంట చేసాం పోస్ట్ చేస్తాను. వెళ్ళే ముందు మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టాటా బాయ్ బాయ్.